హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మోహన్ కేటీకే. చాలా మంది స్టూడెంట్స్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ యూట్యూబ్ కి అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే లైక్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, లేదా ఎగ్జామ్ సెంటర్ గురించి ఎలా తెలుసుకోవాలి ముందే, లేదంటే మెయిల్ వస్తుందా, లేదంటే పోర్టల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలా, లేదంటే ప్రైమ్ ఆర్ డిజిటల్ సెలెక్ట్ అవ్వాలంటే ఏ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి, లేదంటే లైక్ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్ అడుగుతున్నారు. సో అవన్నీ క్లియర్ చేయడానికి ఈ షార్ట్ వీడియో మీకోసం చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డేట్ వచ్చేసి 9th March 2026. సో మన స్టూడెంట్స్ ప్రకారం 10th March నుంచి టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది అనుకునేది ఏంటంటే 10th రోజే ఎగ్జామ్ ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇది ఫాల్స్. యాక్చువల్గా 10th March ఆన్వర్డ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 10th రోజే ఎగ్జామ్ ఉంటుందా అంటే ఇప్పుడు వచ్చి ఎవరికి కూడా మన సర్కిల్లో మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మన ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా నేను అడిగిన దాని ప్రకారం వాళ్ళు మెసేజ్ చేయడం ప్రకారం ఎవరికి ఇప్పటికైతే అడ్మిట్ కార్డ్స్ రాలేదు. సో మీరు ఎవరో బోధర్ అవ్వద్దు. ఇంకా 10th ఎగ్జామ్ మీరు ఎప్పుడు అప్లై చేసిన ప్రాబ్లం లేదు, 10th ఎగ్జామ్ వచ్చేస్తుందని గ్యారంటీ అయితే లేదు. సో 10th నుంచి మార్చ్ నెల అంతా ఉంటుంది. అలాగే ఏప్రిల్ మేలో కూడా ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నా ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు 2024, 2025, 2026 స్టూడెంట్స్ కూడా వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. అదే లాస్ట్ తీసుకున్నారు అనుకోండి, 2025 బ్యాచ్ ఒకటే, 2025 బ్యాచ్ ఒకటే అయినా సరే డైలీ ఎగ్జామ్స్ లేదంటే వీకెండ్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఆ 2025 బ్యాచ్కే 1 month రిటర్న్ టెస్ట్లు జరిగాయి. అంటే ఆన్లైన్ అసెస్మెంట్ 1 month జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు 3 years స్టూడెంట్స్ అండ్ దట్టు ఇప్పటికి 20th వరకు మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్గానే ఉన్నాయి. సో ఇలాంటి 3 years ఉన్న స్టూడెంట్స్ అంటే ఇండియా వైడ్ ఎంతమంది ఉంటారో ఆలోచించండి. ఇంతమంది బల్క్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళకి టైం పడుతుంది. సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్. 2 months మినిమం ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ టీసీఎస్ జరుగుతూనే ఉంటాయి. సో మీకు ఇప్పటికే అడ్మిట్ కార్డ్ రాకపోతే మీరేం కంగారు పడొద్దు. డైలీ వైజ్ మెయిల్స్ చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి 2 days ఆర్ 3 days ముందు మెయిల్ వస్తుంది. వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు టీసీఎస్ ఎన్క్యూటీ పోర్టల్లో. ఏమని? ఎగ్జామినేషన్ డేట్స్ కానీ సెంటర్స్ కానీ అడ్మిట్ కార్డ్ కానీ ఏదైనా సరే డైరెక్ట్గా మెయిల్ వస్తుంది. మీరు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లోకి వెళ్ళి ఎవ్రీ టైం చెక్ చేసుకోవాల్సిన పని లేదు. సో మీరు ఏం చేస్తారంటే డైలీ వైజ్ మాత్రం మీ ఈమెయిల్ ఓపెన్ చేసి ఆల్ ఫోల్డర్స్ చెక్ చేసుకోండి. లైక్ స్పామ్ కానీ లేదంటే ఆల్ మెయిల్ అనేది పెట్టేసుకుంటే మొత్తం స్పామ్లో ఉన్న కంటెంట్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇలా ప్రతి ఫోల్డర్ చెక్ చేసుకోండి లైక్ డైలీ వన్స్. సో 2-3 days ముందే మీకు తెలుస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ మీరు చూస్ చేసుకుని 3 centersలో ఏదో ఒకటి వస్తుంది. సో నో ప్రాబ్లం, నియరెస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి టీసీఎస్ అయిన సెంటర్స్ ఏదైతే అది వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అడ్మిట్ కార్డ్ గురించి. ఇప్పటి వరకు అయితే 9th March 2026 వరకు అయితే ఇప్పుడు వచ్చి అడ్మిట్ కార్డ్స్ రోల్ అవుట్ అవ్వలేదు. సో మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ఫేక్ న్యూసెస్ని అసలు నమ్మొద్దు. బయట చాలామంది ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యూట్యూబ్ వ్యూస్ కోసం లేదంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసాయి, అడ్మిట్ కార్డ్స్ చెక్ చేసుకోండి, లేదా అప్డేట్స్ ఇవి అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను ఓపెన్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అడ్మిట్ కార్డ్స్ ఇంకా రోల్ అవుట్ అవ్వలేదు. సో ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. డైలీ వన్స్ మెయిల్ చెక్ చేసుకోండి. ఇంతకు మించి నా సైడ్ నుంచి బెస్ట్ సజెషన్ లేదు. సెకండ్, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఎంత? చాలా మంది స్టూడెంట్స్ ఏమన్నారంటే సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అనుకుంటారు. ఫిక్స్డ్గా అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి సెక్షన్ కట్ ఆఫ్ మారిపోతుంది అండ్ పర్సెంటైల్ బట్టి మారిపోతుంది. అంటే టాప్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా వీళ్ళు. సో టాప్ 10-15% సెలెక్ట్ చేసుకునేటప్పుడు టాప్ స్కోరర్ని బట్టి మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ డిఫికల్ట్గా ఉందనుకోండి, ఆ టైంలో నువ్వు 60%, 65% స్కోర్ చేసినా సరే నువ్వు సెలెక్షన్ జోన్లో ఉంటావు. పేపర్ ఈజీగా ఉన్నప్పుడు, డెడ్ ఈజీగా ఉన్నప్పుడు నువ్వు 75%, 80% స్కోర్ చేసినా మిగతా వాళ్ళు నీకన్నా ఎక్కువ స్కోర్ చేశారనుకో నువ్వు సెలక్షన్ జోన్లో కూడా ఉండకపోవచ్చు. సో నువ్వు ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయి. కట్ ఆఫ్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తావంటే 75% మినిమం ఈచ్ సెక్షన్లో రావాలి. ఒకవేళ పేపర్ నీకు ఈజీ అనిపిస్తే గుర్తుపెట్టుకో, మినిమం 80-85% కూడా నువ్వు స్కోర్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్. సో సెక్షన్ కట్ ఆఫ్ అనేది ఎటువంటి స్టాండర్డ్స్ ఎవరు పెట్టరు. ఏ ఆన్లైన్ అసెస్మెంట్ అయినా సరే, లేదంటే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, లేదంటే కార్పొరేట్ ఎగ్జామ్ అయినా సరే, కట్ ఆఫ్ అనేది పేపర్ టు పేపర్ మారిపోతుంది. బట్ సేఫ్ జోన్ ఏంటంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎబో 75%-80% స్కోర్ చేయడం. అండ్
ఇది ఒక వన్ ఆఫ్ ది క్వశ్చన్ స్టూడెంట్స్కి. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఏమవుతారంటే సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, నాకు ఒక కంటెంట్ ఇవ్వండి ఇలాంటివి అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను. ఒక కంప్లీట్ పీడిఎఫ్ చేసి ఈ వీడియో కింద కామెంట్స్లో పిన్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. మీరు టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఏంటో చూడాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి మొత్తం డీటెయిల్డ్ సిలబస్ చూసుకోండి. A to Z ఆ సిలబస్ ప్రిపేర్ అయితే చాలు, నువ్వు డిజిటల్కైనా, ప్రైమ్కైనా, నింజా రోల్కైనా దేనికైనా సెలెక్ట్ అయిపోతావు. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నేను ప్రైమ్కి, డిజిటల్కి లేదా నింజాకి సెలెక్ట్ అవ్వాలంటే ఏ సెక్షన్స్లో ఎక్కువ నేను టార్గెట్ చేయాలంటున్నారు. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ మూడిటికి ఫస్ట్ పాత్ ఏంటంటే యాప్టిట్యూడ్. నువ్వు యాప్టిట్యూడ్లో స్ట్రాంగ్గా ఉంటేనే ఫస్ట్ అట్లీస్ట్ టీసీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళగలవు. సో ఫౌండేషన్ సెక్షన్ అనేది డెఫినెట్గా నువ్వు కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. చాలామంది అనుకునేది ఏంటంటే, నేను డిజిటల్కి, ప్రైమ్కి వెళ్ళాలంటే కోడింగ్ బాగా చేయాలి, కోడింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. కోడింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తారో యాప్టిట్యూడ్ కూడా అంతే ప్రాక్టీస్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. సో యాప్టిట్యూడ్ మీరు మినిమం ఫౌండేషన్ సెక్షన్లో 75% ఎబోవ్ స్కోర్ చేసి, అండ్ అడ్వాన్స్ సెక్షన్ 70% ఎబోవ్ క్లియర్ చేసి, 2 కోడింగ్ క్వశ్చన్స్లో 90% టెస్ట్ కేసు సక్సెస్ఫుల్గా పాస్ అయితే ప్రైమ్ రోల్ వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ డిజిటల్ కావాలంటే ఫౌండేషన్ సెక్షన్ అగైన్ 70% ఎబోవ్ స్కోర్ చేసి, అడ్వాన్స్ సెక్షన్ అట్లీస్ట్ 60-70% స్కోర్ చేసి, అండ్ కోడింగ్ రౌండ్లో అట్లీస్ట్ 50% ఎబోవ్ టెస్ట్ కేసు పాస్ అవ్వాలి. అదే నింజా రోల్కి అయితే మళ్ళీ చెప్తాను, ఫౌండేషన్ సెక్షన్లో ఎబోవ్ 75%, 80% ఉండాలి. అండ్ 75 ఉంచుకోండి, బెటర్. నింజాకి అయితే 75 ఉండాలి. అలాగే అడ్వాన్స్డ్ అండ్ కోడింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి మోడరేట్గా పెర్ఫామ్ చేసినా పర్లేదు, అక్కడ స్కోర్ అనేది అంత మ్యాటర్ కాదు నింజా రోల్కి. బట్ బెటర్ ఇక్కడ కూడా పెర్ఫామ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఫౌండేషన్ సెక్షన్లో కొంచెం మార్క్స్ తక్కువైనా సరే మీరు ఇక్కడ బాగా పెర్ఫామ్ చేశారనుకోండి, మీకు ఉండే ఛాన్స్ ఏంటంటే నింజాకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మరి అట్మోస్ట్ లైక్ అడ్వాన్స్ సెక్షన్లో మీరు 70-80% స్కోర్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఒకవేళ 65%, 70% దగ్గరగా వచ్చి ఫౌండేషన్ సెక్షన్లో, అండ్ అడ్వాన్స్ సెక్షన్లో కొంచెం మంచిగా 20-30%, 40% స్కోర్ చేశారనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే ఓకే, హీఈస్ లిటిల్ బిట్ గుడ్. సో అడ్వాన్స్ సెక్షన్ కూడా మంచిగా పెర్ఫామ్ చేశారు కాబట్టి తనకి స్కిల్స్ ఉన్నాయి అని అట్లీస్ట్ నింజా రోల్కైనా సరే సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నా, ఆప్టిట్యూడ్ ఈక్వల్ టు కోడింగ్ ఫర్ టీసీఎస్. రిమైనింగ్ కంపెనీస్కి నేను డిఫరెంట్గా చెప్తా. అక్కడ కోడింగ్ ప్రయారిటీ ఉన్న ఎగ్జామ్స్ అయితే కోడింగ్ ప్రయారిటీ ఉన్నాయని చెప్తా, లేదంటే గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ అయితే గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ అయితే చెప్తా, వెర్బల్ అయితే వెర్బల్ చెప్తా. కానీ ఇక్కడ ఏంటంటే టీసీఎస్కి యాప్టిట్యూడ్ అంతే ఈక్వల్, కోడింగ్ కూడా అంతే ఈక్వల్. సో రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్ అడుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, 10th ఆన్వర్డ్స్ అన్నారు కాబట్టి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2024, 2025, 2026 బ్యాచ్ స్టూడెంట్స్ కదా, కొంతమంది జాబ్స్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది ఖాళీగా ఉండొచ్చు, కొంతమంది ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఇంకా కొంతమంది 2026 వాళ్ళు అకాడమిక్స్లో ఉండొచ్చు, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఎగ్జామినేషన్స్ అక్రాస్ ద ఇండియా డిఫరెంట్ డేట్స్లో ఉంటాయి. సో ఇలాంటి టైంలో టీసీఎస్ వీక్ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, కామన్ సెన్స్తో ఆలోచిస్తే? సో లాస్ట్ ఇయర్ కూడా ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ మెయిన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళకి టీసీఎస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి. అలాంటప్పుడు చాలా మంది మిస్ అవ్వాల్సి వచ్చింది, రిక్వెస్ట్లు పెట్టుకున్నారు, ఇలా చాలా ఇష్యూస్ జరిగాయి. సో నాకు తెలిసినంత వరకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీసీఎస్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏమై ఉండొచ్చు అంటే, డెఫినెట్గా వాళ్ళ ఎగ్జామ్స్ వీకెండ్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ 14-15 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి 10th, 11th అంటే 2-3 డేస్లో వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఇంకా ప్లానర్స్ సెట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు 10th ఆన్వర్డ్స్ అన్నారు కదా అని 14th, 10th లేదంటే 15th పెట్టాలని రూల్ ఏం లేదు. ఏమో రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ 3rd వీక్ నుంచి పెట్టచ్చు, March 3rd వీక్ నుంచి. సో మీరు ఎగ్జామ్ డేట్స్ మీద, అడ్మిట్ కార్డ్స్ మీద, వీటి మీద ఫోకస్ పెట్టడం మానేయండి. జస్ట్ ఒక డైలీ ఏం చేస్తారు, జస్ట్ రీసెర్చ్ పర్పస్ కోసం మెయిల్ ఓపెన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ రిపోర్ట్లో ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. మహా అయితే 5-10 minutes డేలో ఒక టైం ఫిక్స్ చేసుకోండి. నేను డైలీ మార్నింగ్ లెగ్గానే ఒకసారి చూడాలి, లేదంటే నైట్ పడుకునే ముందు ఒకసారి చూసుకోవాలి. ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకోండి. అంతే తప్ప బయట చాలామంది
అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి అనగానే ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిన వెంటనే మీరు మీకు రాలేదని అలర్ట్ అయిపోతూ లేదా మీకు రాలేదని టెన్షన్ పడొద్దు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ అనేది 1 రోజు 2 రోజులు కాదు, మంత్స్లో జరుగుతుంది. సో ఒకవేళ నువ్వు అప్లై చేసావు, బేగా అప్లై చేస్తాను సార్ నేను, సో నాకు ఎగ్జామ్ డేట్ ఎర్లీగా వచ్చేయాలి కదా అంటే అలాంటిది ఏం ఉండదు. సో చాలా మందికి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఎర్లీగా అప్లై చేసిన వాళ్ళకి లేట్గా వచ్చింది, లేట్గా అప్లై చేసిన వాళ్ళకి ఎర్లీగా వచ్చేసింది కూడా చాలా మందికి. సో ఇట్స్ నాట్ లైక్ దట్. రీజియన్ టు రీజియన్, ప్లేస్ టు ప్లేస్, ఎగ్జామ్ స్లాట్స్ అవైలబిలిటీ అండ్ టీసీస్ ఆయన హబ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్ పెట్టే సెంటర్, వాటి అవైలబిలిటీ మొత్తం ఇవన్నీ చూసుకుని కొంతమందికి ముందు రావచ్చు, కొంతమందికి వెనకాల రావచ్చు. ఇట్స్ నథింగ్ లైక్ దట్. అందరికీ ఒకేలా రావాలి. సో ఎస్పెషల్లీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అడ్మిట్ కార్డ్, ఎగ్జామ్ సెంటర్స్ అండ్ డేట్స్ గురించి అయితే టెన్షన్ పడద్దు. డైలీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్రీగా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేసుకోండి. సో ఫ్రీ మైండ్తో ప్రిపరేషన్ మీద ఫోకస్ చేసుకుని నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయి. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం. అడ్మిట్ కార్డ్స్ రియల్గా వస్తే ఈ బ్యాచ్కి ఈ రీజన్లో ఎంతమందికి ఇవి వచ్చాయని నేను వచ్చి చెప్తాను. సో డోంట్ వరీ అబౌట్ ద అడ్మిట్ కార్డ్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ అండ్ ఆల్. సో ప్రిపేర్ వెల్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మన యూట్యూబ్ వీడియోలో ఆల్రెడీ లైవ్స్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అలాగే సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్స్ యువర్ మోహన్ కేటి.